లెక్కించడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు చేస్తున్న ప్రార్థన బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా జీవితంలో మా జీవితాల్లో జరిగినటువంటి ఒక విషయాన్ని నేను చెప్తాను. మాకు ఒక అతనితో బాగా గొడవ, మా ఇంటి ఎదురుగానే ఉంది, బాగా గొడవ 24/7 ఎప్పుడు గొడవే. నేను ఎక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎలా సమాధానం కలిగి ఉండాలి అనేది దేవుడు తన ద్వారా నాకు నేర్పించాడు. ఆ యొక్క శ్రమ దేవుడు మరి మమ్మల్ని విరక్కొట్టాడు బాగా. ఎంత సమాధానంగా ఉండాలి, ఎంత శ్రమ వచ్చినా, ఎంత నలిగిపోయినా ఎలా నిలబడాలి అనేది దేవుడు మాకు నేర్పించాడు. మనుషుల ద్వారా మనకు శ్రమ వచ్చినప్పుడు మనం మనుషులు పెట్టే శోధనలకు మనం లొంగిపోకుండా ఆకాశమందున్న దేవుని వైపే మనం చూడాలని ఆ శ్రమ ద్వారా మేము నేర్చుకున్నాం. అయితే దాని ద్వారా మాకు ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలు. ఈరోజు మేము బాధపడలేదు, ఈరోజు మేము జగడం ఆడుకోలేదు, ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు అనే రోజు లేదు. మాకు ప్రార్థన సరిగ్గా చేసుకునే వాళ్ళం కాదు. ఎప్పుడు చూసినా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాం వాళ్ళం. ఆయన చాలా ధనికుడు, చాలా ధనవంతుడు. తన డబ్బు చేత, తనకున్న అంగబలం చేత ఏదైనా ఉంటే దానిని బట్టి బిర్రబీగి మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళడు. డీజీపీ దగ్గరికి, అదేంటి మరి ఎస్ఐల దగ్గరికి, చాలామందికి మేము దగ్గరికి తిరిగిన వాళ్ళని. మేము అతని మూలంగా గొడవలు భయంకరం. నా యొక్క తోడబుట్టిన వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ చేసేవాళ్ళు. నా రక్త సంబంధులు అతనితో సపోర్ట్ చేసేవాళ్ళు. ఊళ్ళో ఉన్న పెద్దలు, అధికారులు అతనికే సపోర్ట్ చేసేవారు. ఏక కుటుంబంగా నా కుటుంబం నిలబడిపోయింది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయినప్పటికీ బ్రదర్ అప్పుడే కొత్తగా దేవుడిని నమ్ముకొని ఉన్నాడు. అతను ఎక్కడ దేవుళ్ళలో నుంచి జారిపోతాడా అనే ఒక బాధ నాకు. ఎందుకంటే దేవుడిలోకి వచ్చినప్పుడు భయంకరమైన శ్రమ వస్తుంది. ఆ శ్రమను ఎదుర్కోవాలి. తను అన్యుడిగా ఉన్నప్పుడు తనను మార్చుకోవడానికి నేను ఎంతగానో మరి విలవిల్లాడిపోయాను. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు, దేవతలు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదే దేవతలు, దేవుళ్ళు అనేవాళ్ళే నిజమైన వాళ్ళని నమ్మే వ్యక్తి అతను. కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, నిన్ను సృష్టించినటువంటి దేవుడు, తన చేతులతో చేసుకున్నటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు అని నిరూపించడానికి, తనను మార్చడానికి నేను పడిన శ్రమ మామూలు శ్రమ కాదు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తను కొత్తగా దేవుడిని నమ్ముకొని ఉన్నప్పుడు భయంకరమైనటువంటి స్థితిని ఎదుర్కొంటూ ఉన్నా. ఒక పోరాటం, ఒక మనుష్యంతో ఒక భయంకరమైనటువంటి పోరాటాన్ని మేము ఎదుర్కొంటున్నప్పుడు నేను రెండు వైపులా ప్రార్థన చేసేదాన్ని, రెండు వైపుల సమాధానం కోసం ఎదురు చూసేదాన్ని. ఒక వైపు నుంచి ఒక ఆత్మను కాపాడుతున్నాను, తను ఎక్కడ జారిపోతాడో అనే ఒక బాధ. ఇంకో వైపు నుంచి తను సమాధానంగా ఉండడం, తను ఎన్ని మాటలన్నా ఓర్చుకొని ఉండేవాళ్ళం మేమైతే. అలాగా ఉన్నప్పుడు అనుకోని రీతిలో దేవుడు ఏం చేశాడో తెలుసా? తనను తీసుకొని పోబడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు అదే అంటాడు దేవుడు, నీకు విరోధింపబడిన ఏ ఆయుధము నీ మీద వర్ధిల్లదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీ పక్షాన్ని నిలబడి యుద్ధము చేసేది నేనే. ఆయన ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని మాటలన్నా, ఎన్ని ఇరుకుల్లో పెట్టినా, ఎంత పోలీస్ స్టేషన్ తిప్పినా నేను వెళ్ళి అతనితో మాట్లాడేదాన్ని, సమాధానంగానే ఉండేదాన్ని. మా బ్రదర్ అనేవాళ్ళు ఇద్దరు కలిసి నాకు మీద గూడుకోవడానికి చేస్తున్నావా అని అనేవాడు. తను అప్పుడే కదా దేవుళ్ళలోకి వచ్చాడు. ఈ మెలకులన్నీ తెలియదు కాబట్టి దేవుడు చెప్పాడు, ఎవరితో నువ్వు విరోధంగా ఉండొద్దు, నీ శత్రువులతో నువ్వు సమాధానంగా ఉండు. ఎందుకంటే కార్యము చేసేవాడిని ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే నా చిన్నతనం నుంచి నేను దేవుని భయభక్తుల్లో పెరిగిందాన్ని. నా తల్లి మా యొక్క నాయనమ్మ చేసినటువంటి ప్రార్థన ఈరోజు నన్ను నిలబెట్టి ఇక్కడ మీ అందరికీ వాక్యం చెప్పడానికి మరి దేవుడు నన్ను ఎంచుకుని ఉన్నాడు.
ఆ రోజు నుంచి నేను దేవుళ్ళు అనేక మంది దైవ సేవకుల చేతిలో నుంచి వారి యొక్క మాటలు, వారు చెప్పినటువంటి వాక్యంలో మరి శ్రద్ధగా విని నేర్చుకున్న అనుభవము కాబట్టి అది వారు ఎంత శ్రమ పెట్టినా సరే నేను దేవుని వైపు చూసి వారితో సమాధానంగానే ఉన్నాను. అదేవిధంగా మనకి ఈ లోకంలో శ్రమలు రావడం పెద్ద విశేషమేం కాదు. మనుషుల ద్వారా మనకు శ్రమలు వస్తాయి, చాలా విధంగా శ్రమలు వస్తాయి, బంధువుల ద్వారా శ్రమలు వస్తాయి, రక్త సంబంధాల ద్వారా శ్రమలు వస్తాయి. అయినప్పటికీ మనం ఏం చేయాలో తెలుసా? నువ్వు నమ్ముకున్న దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు, దేవుడు, నీ పక్షాన నిలబడే దేవుడు. ఆ రోజు నా పక్షాన నిలబడ్డాడు దేవుడు. తెల్లారితే కోర్టుకి వెళ్ళాలి, అందరం తెల్లారితే కోర్టుకి వెళ్ళాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అనుకోని రీతిగా తిరగాల్సిన అధికారులందరి దగ్గరికి తిరిగాము, వెళ్ళాల్సిన ప్రతి గుమ్మము ఎక్కాము, కానీ దేవుడు కోర్టుకి వెళ్ళకోకుండా మాత్రం మమ్మల్ని ఆపాడు. ప్రార్థన చేసాం, ప్రభువా మేము నిజాయితీగా ఉన్నాం అని ప్రార్థన చేసినప్పుడు అనుకోని రీతిగా దేవుడు మరి కార్యములు జరిగించారు. ఈరోజు చాలా బాధపడుతున్నాం, తను లేనందుకు కూడా ఒక రకంగా బాధపడుతున్నాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ పాపి నశించుకోవటానికి ఇష్టం కాదు. ఒక దుష్టుడు మరణం పొందడానికి సంతోషం కాదు. వాడు మారు మనసు పొంది తన పాపాలు ఒప్పుకొని ఎవడైతే నా దగ్గరకు వస్తాడో నేను వాడిని క్షమిస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. తను దేవుడిని తెలుసుకోకుండా చనిపోయినందుకు నేను చాలా బాధపడుతూనే ఉంటాను ఒక్కొక్కసారి. కానీ అలాగా భయంకరమైన శత్రుత్వం వస్తుంది. మనుషులకి దేవుడు ఒక్కోసారి మనల్ని అప్పగిస్తూ ఉంటాడు. మనం మాట విననప్పుడు ఒక్కోసారి దేవుడే మనల్ని వారి చేతిలోకి తీసుకుంటూ ఉంటాడు. అదేవిధంగా మనము సమాధానం పడవలసినటువంటి సహోదరులు ఉంటారు. కుటుంబంలో ప్రతి ఒక్కరితో సమాధానం పడాలి, మరి చుట్టుపక్కల ప్రతి ఒక్కరితో సమాధానం పడాలి. ఎవరిని దూషించే పరిస్థితి మనకు ఉండకూడదు. అదే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం గొడవ పడి అప్పుడు దాకా గొడవలు పడి ఇంట్లో తర్వాత వచ్చి బలలో చేయి వేస్తే అది భయంకరమైన శాపము మనం వెంటాడుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం ఏంటి అనేది మనకు తెలుసు, మనం ఎలాంటి వారము అనేది మనకు తెలుసు. మనం దొంగలమా, వ్యభిచారులమా, మరి బూతులాడే వాళ్ళమా, అసూయపరులమా, జగడమాడుకునే వాళ్ళమా, లేకపోతే మనుషుల్ని మనసులో నిందించే వాళ్ళమా, ఇవన్నీ మనకు తెలుసు. తెలిసినప్పుడు దేవుని బలంలో చేపెట్టేటప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమన్నా చదివిస్తుందో తెలుసా? ఒక్కసారి మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చూద్దాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం ఒక్కసారి చదివినట్లయితే, పేజ్ నెంబర్ 153, క్రొత్త నిబంధన గ్రంథము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము కాబట్టి 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. హల్లెలూయా. ఎవరండి తన్ను తాను పరీక్షించుకోవాలి? పిల్లలకు పరీక్ష ఎందుకు పెడతారు? సబ్జెక్ట్ మీద పట్టుందా లేదా అని, అవునా? ఆ సబ్జెక్ట్లో చక్కగా వాళ్ళు పాస్ అవుతారా లేదా. అలాగే ఆత్మీయ జీవితంలో దేవుడు పరీక్ష ఉంటుంది. ఏంటో తెలుసా? నువ్వు ఎలాంటి వాడు, నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావు, నువ్వు ఏ యొక్క నడవడికలో నడుస్తున్నావు, దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వినడానికి వచ్చావా, లేకపోతే అమ్మగారు సరిగ్గా పలకరించదా అని అమ్మగారిని చూడడానికి వచ్చావా, లేకపోతే అమ్మగారు కూర్చి ఆస్తుందా ఏదా అన్న ఆలోచన కలిగి వచ్చావా, ఏ ఉద్దేశంతో వచ్చి నువ్వు దేవుని యొక్క వాక్యం వింటున్నావు అనేది దేవుడు చూస్తాడు. ఆయన హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు. మన కుప్పగంతులు మనుషుల దగ్గరే కానీ దేవుడి దగ్గర సరిపో. ఎందుకంటే నీ జీవితం యొక్క మరి నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలన్నా, నువ్వు నాశనం అయిపోవాలన్నా అది దేవుని యొక్క చేతిలో మాత్రమే ఉంది. కాబట్టి నీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకో. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. నేను యోగ్యురాలనా, నేను యోగ్యుడినా, ఇది నేను చేయగలనా, నేను దీనికి సరిపోగలనా అని మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకోవాలి. అదే దేవుని యొక్క వాక్యం.
ప్రతి వాక్యము, ప్రతి మాట నిన్ను సరిచేసేదే కానీ, నీ బ్రతుకును మార్చేదే కానీ నిన్ను మరి పాతాళంలోకి తొక్కేది కాదు. నువ్వు పాతాళంలో పడిపోయి నువ్వు హింసలు పాలైపోయినటువంటి నీ జీవితాన్ని బాగు చేసేదే బైబిల్ గ్రంథం. నువ్వు నశించిపోతున్నా, నీ శ్రమతో నువ్వు ఉంటున్నా, నువ్వు నాకు ఇంకా దిక్కెవరు లేదన్నప్పుడు నీ దిక్కుగా నేను ఉంటాను అని ఆయన నువ్వు పిలిచే దేవుడు. నువ్వు మరణశయ్య మీద ఉండి లేవలేనప్పుడు కూడా తండ్రి అని నువ్వు మొరపెడితే ఆయన కంపల్సరీ నీ దగ్గరికి వచ్చే దేవుడు. కాబట్టి పిల్లలటువంటి దేవుడి బిడ్డలారా, మనల్ని మనమంట పరీక్ష చేసుకోవాలంట, మనల్ని మనము సరి చేసుకోవాలంట. అప్పుడు వచ్చి దేవుడి బలలో మనము చేయవేసుకోవాలి. కాబట్టి ఎవరైతే అయోగ్యంగా ఏముందలే ఏంటిలే, రాత్రి నేను ఒక వాకింగ్ చెప్పాను, బుద్ధిమాలిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి చెప్పాను. కొంతమంది ఎలా దేవుని మందిరానికి వస్తారంటే, ఎలాగంటే ఏంట్లే 30 ఏళ్ళ నుంచి చెప్తున్నారు యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు వచ్చి, ఆయన వచ్చేది లేదు, మేము మారేది లేదు, ఆయన వచ్చేది లేదు, మేము వెళ్ళేది లేదు అన్నట్లుగా చాలామంది నిర్లక్ష్యమైనటువంటి జీవితంతో దేవుని మందిరానికి వస్తారు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. నువ్వు ఎలాంటి వారు, ఏ ఉద్దేశంతో వస్తున్నావు, దేవుణ్ణి నీ పూర్ణ మనసుతో ఆహ్వానించడానికి వస్తున్నావా, నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నావా అనేది నిన్ను నువ్వు పరీక్ష చేసుకోని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా నీ సహోదరులతో నువ్వు సమాధానంగా ఉంటున్నావా, నీ యొక్క మరి పక్కవారితో నువ్వు సమాధానంగా ఉంటున్నావా అనేది నిన్ను నువ్వు పరీక్ష చేసుకొని దేవుని యొక్క వాక్యము ఈరోజు నీతో మాట్లాడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ చేయకోకుండా నువ్వు ఎంత మొరపెట్టినప్పటికీ దేవుని యొక్క ఉద్దేశం నీలో బయలుపరచడం అనేది జరగదు. అయితే తర్వాత కింద మనం చదువుకున్నట్లయితే, అలాగా యోగ్యంగా ఉన్నామో లేదో పరీక్షించుకోకపోతే మన జీవితాల్లో ఏం జరుగుతుందో అనేది దేవుని యొక్క వాక్యము ఒక్కసారి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరమని యోచింపగా తిని త్రాగువాడు తనకి శిక్ష విధించుకుంటున్నాడు. హల్లెలూయా. ఇది మనుషులు చేసి ద్రాక్ష రసమే కదా, ఏదో ద్రాక్షలు కొని వాటిని నిల్వ చేసి ఏదో ద్రాక్ష రసం తయారు చేస్తారు. అదేంటి రొట్టె కదా, ఏదో మైదా పిండితో చేస్తారు అని